అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి యః స సన్యాసీ చ యోగీ చ న నిరగ్నిన్న చాక్రియః. ఆ శ్రీకృష్ణ భగవానుడు ఇట్లా నేను, ఓ అర్జున, కర్మఫలంను ఆశింపక కర్తవ్య కర్మను చేయువాడే నిజమైన సన్యాసి, నిజమైన యోగి. అంతేకాని అగ్నులను వదిలినవాడు కాడు, పనులు మాడినవాడు కాడు. యం సన్యాసమితి ప్రాహుః యోగం తం విద్ధి పాండవ నహ్య సన్యస్త సంకల్పో యోగీ భవతి కచ్చన. యోగీ భవతి కచ్చన. పాండుతనయ, సన్యాసమనిను యోగమనిను ఒక్కటియే. సంకల్పమును సన్యసింపని వాడెవ్వడును యోగి కాలేడు. ఆరురుక్ష్మోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే యోగారూఢస్య తస్యైవ క్షమ కారణముచ్యతే. ధ్యానయోగమును పడయగోరు మునికి నిష్కామ కర్మమే సాధనము. యోగారూఢనకు ఉపశాంతియే పరిపాక కారణము. యదా హినేంద్రియార్థేషు న కర్మస్వనుషజ్యతే సర్వసంకల్ప సన్యాసీ యోగారూఢ సదోచ్యతే. శబ్దాది విషయములయందును కర్మములయందును తగులుకొననివాడు సకల సంకల్పమును త్యజించిన వాడును యోగారూఢని చెప్పబడును. ఉద్ధరేదాత్మనాత్మానం నాత్మానమవసాదయే ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః. తన్ను తాను ఉద్ధరించుకొనవలెను, తన్ను తాను అధోగతి పాలు చేసుకొనరాదు. తనకు తానే బంధువు, తనకు తానే శత్రువు. తన మంచి చెడ్డలకు తానే కారకుడు. బంధురాత్మాత్మనస్తస్య యేనాత్మైవాత్మనా జితః అనాత్మనస్తు శత్రుత్వే వర్తేతాత్మైవ శత్రువా. అంకెలోనికి వచ్చిన తన మనస్సే తనకు ఆప్తుడు. అజ్ఞానవర్తి గాని తన చిత్తమే తనకు వైవి. జితాత్మన ప్రశాంతస్య పరమాత్మా సమాహితః
శీతోష్ణసుఖదుఃఖేషు తదా మానవమానయోః. శీతోష్ణ సుఖదుఃఖ మానవ మానవులయందు చిత్తమును జయించిన ప్రశాంతునకు పరమాత్మ అనుభవము కలుగును. జ్ఞాన విజ్ఞాన తృప్తాత్మా కూటస్థో విజితేంద్రియః యుక్తయుక్తుచ్యతే యోగి సమలోష్ణాస్మకాంచనః. శాస్త్రీయ స్వానుభవ జ్ఞానములతో తనివి పొందిన వాడును మట్టి రాయి బంగారములందు సమభావము కలవాడును నిర్వికారుడును జితేంద్రియుడను అగువాడే యోగారూఢుడని చెప్పబడును. సుహృన్మిత్రార్యుదాసీనా మధ్యస్థద్వేష్య బంధుషు సాధుష్వపి చ పాపేషు సమబుద్ధిన్ విశిష్యతే. సుహృత్తులు మిత్రులు ఉదాసీనులు మధ్యస్థులు ద్వేష్యులు బంధువులు సుజనులు కుజనులని వివిధ విధ వర్గములందును సమబుద్ధి గలవాడెవడో వాడే యోగులలో మేటి. యోగి యుంజిత సతతం ఆత్మానం రహసి స్థితః ఏకాకీయత చిత్తాత్మా నిరాశీర పరిగ్రహః. ఏకాంతమున నొంటరిగా నివసించి చిత్తేంద్రియములను వశపరుచుకొని సంగ్రహబుద్ధి లేనివాడై యోగి యోగాభ్యాసము చెయ్యవలెను. శుచౌ దేశే ప్రతిష్టాప్య శిరమాసనమాత్మనః నాత్యుచ్ఛ్రితం నాతి నీచం చైలాజినకుశోత్తరం. తత్రైకాగ్రం మనః కృత్వా యత చిత్తేంద్రియక్రియః ఉపవిశ్యాసనే యుంజ్యాత్ యోగమాత్మవిశుద్ధయే. పవిత్ర ప్రదేశమునందు మిగుల నెత్తును మిగుల పల్లమును కాకుండా చాపయు చర్మమును వస్త్రమును పరుచుకొని మట్టసముగా దానిపై నాసీనుడై మనస్సును ఏకాగ్రము చేసి ఇంద్రియ వృత్తులను అరికట్టి చిత్తశుద్ధి నిమిత్తము యోగి యోగ సాధనమునొచ్చవలెను. సమం కాయ శిరోగ్రీవం ధారయన్నచలం స్థిరః సంప్రేక్ష్య నాసికాగ్రం స్వం దిశచానవలోకయన్. శరీరమును మెడను శిరస్సును నిటారుగా నిశ్చలముగా స్థిరముగా నుంచి చూపులను ఏ దిక్కునకు పోనీయక తన నాసికాగ్ర భాగమునందే దృష్టిని నిలపవలెను.
ప్రశాంతాత్మా విగతభిః బ్రహ్మచారి వ్రతే స్థితః మన సంయమ్యమచ్చిత్తో యుక్త ఆసీత మత్పరః. ధ్యానయోగి ప్రశాంతాత్ముడై భయరహితుడై బ్రహ్మచర్య వ్రతమును పాటించుచు మనోనిగ్రహముతో మత్పరాయణుడై నిశ్చలుడై ఉండవలెను. యుంజన్నేవం సదాత్మానం యోగీ నియతమానసః శాంతిం నిర్వాణ పరమాం మత్సంస్థామధిగచ్చతి. ఈ విధమగు కట్టుబాట్లతో యోగమును చేయువాడు నా నిలయమగు పరమ నిర్వాణమును సుఖముగా ప్రాపించును. నాత్యశత్నస్తు యోగోస్తి న చైకాంతమనశ్నతః న చాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అతిగా తిని ఎగబోయువానికి, ఆస్తులు పస్తులతో పట్టించువానికి, మితిమీరి నిద్రపోవువానికి, అమితముగా మేలుకొనువానికి యోగము ఫలించదు. యుక్తాహార విహారస్య యుక్తచేష్టస్య కర్మసు యుక్త స్వప్నావబోధస్య యోగో భవతి దుఃఖః. ఆహార విహారములయందు, గతిస్థితులయందు, నిద్ర మేలుకలయందు యోగ్యముగా నుండువానికి యోగము సుఖముగా సిద్ధించును. యదా వినియతం చిత్తం ఆత్మన్యేవావతిష్ఠతే నిస్పృహ సన్వకామేభ్యో యుక్త ఇత్యుచ్యతే తదా. చిత్తము అడిగిమడిగి ఆత్మానుసంధానమున కట్టు కదలనైచో అట్టి ఎడ కోరికలనన్నిటినీ త్రోసి రాజయోగి యోగసిద్ధిని పొందగలుగుతున్నాడు. యదా దీపో నివాతస్థో నేంగతే సోపమా స్మృతా యోగినో యత చిత్తస్య యుంజతో యోగమాత్మనః. యోగాభ్యాస యొక్క చిత్తము గాలి లేని చోట దీపం వలె నిశ్చలమై ఉండును. యత్రో పరమతే చిత్తం నిరుద్ధం యోగ సేవయా యత్ర చైవాత్మనాత్మానం
పశ్యన్నాత్మని తుష్యతి. ధ్యానయోగన సాధనచే నిగ్రహింపబడిన చిత్తము ఉపరితిని పొంది పరమాత్మను ధ్యానించుట ద్వారా పవిత్రమైన సూక్ష్మబుద్ధితో ఆ భగవానుని సాక్షాత్కరింపజేసుకొని యోగి ఆ సచ్చిదానంద ఘన పరమాత్మ యందే సంతుష్టుడగుచున్నాడు. సుఖమాత్యంతికం యత్త బుద్ధిగ్రాహ్యమతీంద్రియం వేత్తి యత్ర న చైవాయం స్థితచ్చలతి తత్వతః. బ్రహ్మానందానుభవము ఇంద్రియాతీతమైనది, పవిత్రమైనది, సూక్ష్మబుద్ధి ద్వారా మాత్రమే గ్రాహ్యమైనది. ఆ బ్రహ్మానందమును అనుభవించుచు దాని అందే స్థితయుడైన యోగి పరమాత్మ స్వరూపము నుండి ఏ మాత్రము విచలితుడు కానే కాడు. యం లబ్ధ్వా చాపరం లాభం మన్యతే నాదికం తతః యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే. పరమాత్మ ప్రాప్తి రూపలాభమును పొందినవాడు మరే ఇతర లాభమును కూడా దానికంటే అధికమైన దానిగా తలంపడు. బ్రహ్మానంద అనుభవ స్థితిలోనున్న యోగిని ఎట్టి బలవదుఃఖములు చలింపజాయజాలవు. తం విద్యా దుఃఖ సంయోగ వియోగం యోగ సంజితం సనిశ్చయేన యోక్తవ్యో యోగో నిర్వీణ చేతసా. దుఃఖరూప సంసార బంధముల నుండి విముక్తిని కలిగించు ఈ స్థితిని యోగము అని తెలియవలెను. అట్టి యోగమును దృఢమైన ఉత్సాహపూరితమైన అన్వీర్ణ చిత్తముతో నిశ్చయముగా సాధన చేయవలెను. సంకల్ప ప్రభవాన్ కామాన్ యక్త్వా సన్వాన శేషతః మనసైవేంద్రియగ్రామం వినియమ్య సమల్తతః శనైరూపరమే బుద్ధ్యా ధృతిగృహీతయా ఆత్మసంసమ్మన కృత్వా న కించదపి చింతయేత్. సంకల్పజన్యములకు కోరికలను తీరా వదిలి మనస్సుతో ఇంద్రియ సముదాయమును పూరా నిగ్రహించి ధైర్యయుక్తమగు బుద్ధి చేత విషయమును మెల్లమెల్లగా అటకాయించి మనస్సు ఆత్మయందు నెలకొని యోగి నిశ్చింతుడు కావలెను. యతో యతో నిశ్చరతి మనశ్చంచలమస్థిరం తతస్తతో నియమ్యైతత్ ఆత్మన్యేవ వశం నయేత్. మనస్సు ఎప్పుడెప్పుడు చలించిపోవుచుండునో అప్పుడప్పుడే దానిని నిగ్రహించుచు ఆత్మ యత్నము చేయుటకై యోగి యత్నించవలెను. ప్రశాంత మనసం హ్యేనం యోగినం సుఖముత్
పురుషోత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం. ఇట్టివాడే యోగి, వాని చిత్తము చల్లబడినది, విక్షేపములు వానికి లేవు. అతడు పాపరహితుడు, బ్రహ్మస్వరూపుడు. అట్టి వానికి సర్వోత్తమగు సుఖము చేకూరును. యుంజన్నేవం సదాత్మానం యోగి విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. ఇట్లు నిరంతరాయముగా మనస్సును యోగమున తగులుకొనిపిన యోగి దోషములను కడజని అన్నిటికీ మిన్నయగు బ్రహ్మానంద సుఖమును చూరలాడగలడు. సర్వభూత సమాత్మానం సర్వభూతాని చాత్మని ఈక్షతే యోగయుక్తాత్మా సర్వత్ర సమదర్శనః. యోగయుక్త చిత్తము గలవాడై ఎల్ల ఎడల సమదృష్టి గల యోగి తన్ను అన్ని భూతముల యందును తన యందన్ని భూతములను వీక్షించుచున్నాడు. యో మాం పశ్యతి సర్వత్ర సర్వల్ చ మయి పశ్యతి తస్యాహం న ప్రణశ్యామి స చ మే న ప్రణశ్యతి. అన్నిటి యందును నన్ను, నా యందన్నిటినీ చూచువానికి నేను మరుగునా లేను, వాడు నాకు మరుగునా లేడు. సర్వభూతస్థితం యో మాం భజత్యేకత్వమాస్థితః సర్వదా వర్తమానోపి స యోగి మయి వర్తతే. అన్ని భూతముల యందును నేనున్నానని ఏకత్వ భావనతో ఒప్పియున్న యోగి ఎట్లెట్లున్నను వాడు నన్ను వదలిలేడు. ఆత్మౌపమ్యేన సర్వత్ర సమం పశ్యతి యోర్జున సుఖం వా యది వా దుఃఖం స యోగి పరమో మతః. అర్జున, ఇతరుల సుఖదుఖములు తనవిగా భావించి సమహిత్వత్వమును మెలుగువాడే యోగుల్లో శ్రేష్ఠుడని నా అభిప్రాయం. యోయం యోగ స్వయా ప్రోక్తః సామ్యేన మధుసూదన ఏతస్యాహం న పశ్యామి చంచలత్వా స్థితిం స్థిరా. అర్జునుడు ఇట్లనెను, ఓ మధుసూదన, నీవు చెప్పిన సమత్వరూపమగు యోగము మానసిక చంచలత వలన కుదిరి నిలుచుట
కడంగడు కష్టము. చంచలం హి మన కృష్ణ ప్రమాదే బలవదృఢం తస్యాహం నిగ్రహం మన్యే వాయోరివ సుదుష్కరం వాయోరివ సుదుష్కరం. శ్రీకృష్ణ, మనస్సు చంచలమైనది, క్షోభ చేయునది, గట్టిది, గయ్యాళిది. దానిని నిలబెట్టుట ఎనిన గాలిని మూటగట్టినట్లే. అసంశయం మహాబాహో మనోదుర్నిగ్రహం చలం అభ్యాసేన తు కౌంతేయ వైరాగ్యేణ చ గృహ్యతే. భగవంతుడు ఇట్లనెను, మహాబాహు, మనస్సు చంచలమనట మాట నిజమే, దానిని నిగ్రహించుట కష్టమే. అయినను కుంతికుమార, అభ్యాసముతోడను వైరాగ్యముతోడను దానిని వశపర్చుకొనవచ్చును. అసంయతాత్మనా యోగో దుష్ప్రాప ఇతి మే మతిః వశ్యాత్మనా తు యతతా శక్త్యో వాప్తుముపాయతః. స్వచిత్తము లేనివాడు యోగమును సాధింపలేడు. స్వాధీన చిత్తుడు ప్రయత్నించుచు ఉపాయము ఏయి యోగ సిద్ధిని పడేయగలడు. అయతి శ్రద్ధయోపేతో యోగాచలితమానసః అప్రాప్య యోగ సంసిద్ధిం కాం గతిం కృష్ణ గచ్చతి. అర్జునుడు ఇట్లనెను, కృష్ణ, ఈ ధ్యానయోగమునందు శ్రద్ధ గలవాడై ఉండి కూడా ప్రయత్న బలము కొరతపడుచే పూర్ణసిద్ధిని పొందజాలక నడమంత్రమున యోగము నుండి జారినవాడు ఏ గతిని పొందును? కచ్చిన్నో భయ విభ్రష్టః చిన్నాభ్రమీవ నశ్యతి అప్రతిష్టో మహాబాహో విమూఢో బ్రహ్మణ పది. పట్టుతప్పి మోక్ష మార్గము నుండి జారిన యోగభ్రష్టుడు రెంటికి చెడినవాడై చెదిరిన మేఘము వలె వ్యర్థుడు కాడా? ఏ తన్మే సంశయం కృష్ణ చేతుమర్హస్య శేషతః త్వదన్య సంశయస్యాస్య చేతా నహ్యుపపద్యతే. ఈ నా సంశయమును తుదముట్ట నివారింపుము ఓ కృష్ణ. నా సందేహమును తీర్చుటకు నీవు తప్ప వేరే దిక్కు లేదు.
पार्दानैवेहनामुत्र विनाशस्य विद्यते न हि कल्याणकृत्कच्चित् दुर्गतिं तात गच्छति. భగవంతుడు ఇట్లా నేను పార్థ యోగభ్రష్టునకు ఇహపరములలో ఎక్కడను నెబ్బరలేదు నాయన. మంచి చేసుకున్నవాడు ఎప్పుడును చెడిపోడు సుమా. ప్రాప్య పుణ్యకృతాం లోకాన్ ఉషిత్వా శాశ్వతీ సమాః శుచీనాం శ్రీమతాం గేహే యోగభ్రష్టో విజాయతే. యోగ సిద్ధిని పొందకనే మరణించినవాడు పుణ్యవంతుల అర్హములైన స్వర్గాది లోకములందు చిరకాలము సుఖించి మీదట పవిత్రులకు భాగ్యవంతుల ఇంట జన్మించుచున్నాడు. అథవా యోగినామేవా కులే భవతి ధీమతాం ఏతద్ధి దుర్లభతరం లోకే జన్మయదీదృశ్యం. లేదా ప్రజ్ఞావంతులకు యోగుల వంశమునందు అయినను పుట్టును. నిజమునకు అట్టి జన్మలు లోకమున మిగుల అపురూపము. తత్ర తం బుద్ధి సంయోగం లభతే పౌర్వదేహికం యతతే చ తతో భూయః సంసిద్ధౌ కురునందన. కురునందన, అట్టివాడు వెనక జన్మమునందు పట్టి వదిలిన యోగబుద్ధిని రెండియూ పొంది ఈ జన్మమునందు పూర్ణ సిద్ధి కొరకు ముందడుగు వేయగలడు. పూర్వాభ్యాసేన తేనైవ హ్రియతే యవశోపి సహ జిజ్ఞాసురపి యోగస్య శబ్ద బ్రహ్మాతి వర్తతే. పూర్వజన్మ సంస్కార బలం వలన అతడు సునాయాసముగా ముందుకు పయనించను. ఈ యోగమును తెలుసుకొనవలెను. ఇచ్చగలవాడు సైతము కర్మకాండ రూపముగు శబ్ద బ్రహ్మమును మీరిపోవుచున్నాడు. ప్రయత్నాద్యతమానస్తు యోగీ సంశుద్ధ కిల్బిషః అనేక జన్మ సంసిద్ధః తతో యాతి పరాం గతిం. పట్టువిడక ప్రయత్నించేడి యోగి బహుజన్మ పరిపాకమును సమస్త దోషరహితుడై పరమసిద్ధిని పొందుచున్నాడు. తపస్వీభ్యోధికో యోగి జ్ఞానిభ్యోపి మతోధికః కర్మిభ్యాచాధికో యోగి తస్మాద్యోగి భవార్జున.
తపోవంతుల కంటే, పరోక్ష జ్ఞానుల కంటే, కర్మనిష్ఠుల కంటే యోగి గొప్పవాడు. కాబట్టి అర్జున, నీవు యోగివి కమ్ము. యోగినామపి సన్వేషా మద్గతేనాంతరాత్మనా శ్రద్ధావాన్ భజతే యో మాం సమే యుక్తతమో మతః. నాయందే చిత్తము నిలిపి శ్రద్ధతో నన్ను సేవించువాడెవడు వాడే యోగులందరిలోనూ మహాయోగి.